హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈ డిజైన్ని క్యాన్వాస్లో ఓన్లీ విత్ మొబైల్ ఫోన్ ఎలా డిజైన్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ నేను వచ్చేసి ఒక బ్లాంక్ టెంప్లెట్ తీసుకున్నాను. అండ్ తర్వాత నేను ఇలాగ గ్రాఫిక్స్లో ఎలిమెంట్స్లోకి వెళ్ళి క్యూట్ స్టిక్కర్స్ అని చెప్పేసి సెర్చ్ చేశాను అనమాట. మనకి మన ఎలిమెంట్స్లో ఇలా n నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అనేది ఉంటుంది. మనకి కావాల్సిన మన డిజైన్కి తగ్గట్టు మనకి ఏది నచ్చుతుందో అది సెలెక్ట్ చేసుకొని మనం ఇలాగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ హార్ట్ సింబల్ది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం క్యూట్ ఫీలింగ్ అండ్ కాఫీ ఓరియంటెడ్ కాఫీ వైబ్ ఉన్న థీమ్ కావాలి. సో నేను ఇది ఆ హార్ట్ షేప్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇంకా కావాల్సిన మనకి థీమ్ తగ్గట్టు కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటుంది. సో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి నేమ్ ప్లేట్ కోసం చూస్తున్నాను. ఎలిమెంట్స్ అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత నాకు ఆ థీమ్కి తగ్గట్టు డిజైన్కి తగ్గట్టు మంచిగా సెట్ అయ్యి ఒక నేమ్ ట్యాగ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సేమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి నేమ్ ట్యాగ్ ఆర్ నేమ్ బాక్స్ అని సెర్చ్ చేస్తే మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తుందన్నమాట. సో మనకి కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ట్రై చేస్తున్నాను ఇక్కడ ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి. ఇది అంత నాకు నచ్చలేదు. సో అగైన్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ అనదర్ వన్. నేను మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి నేమ్ ట్యాగ్ అని సెర్చ్ చేసి ఎలిమెంట్ లైక్ నేమ్ బాక్స్ కోసం చూస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు చూసినవైతే నా థీమ్కి అంత సెట్ అవ్వలేదు. సో అగైన్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ అనదర్ వన్ విచ్ విల్ సూట్ మై థీమ్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి కావాల్సినవి అండ్ మన థీమ్కి మనకి ఏదైతే సెట్ అవుతుంది అని మనం అనుకుంటామో సో మనం డిజైన్ చేసిన దానికి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ మన ఇమాజినేషన్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఏది బాగుంటుంది అని. సో దీస్ మెనీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మన థీమ్కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ ప్రీవియస్ ఏదైతే తీసుకున్నానో అది నాకు నచ్చలేదు. సో అది డిలీట్ చేసేసాను అనమాట. సో ఇక్కడ ఈ రెక్టాంగిల్ నేమ్ ట్యాగ్ ఏదైతే ఉందో అది నాకు నచ్చింది. సో అండ్ ఇక్కడ పింక్ అని ఉంది కదా, అది నా థీమ్కి కొంచెం డిస్ట్రాక్టివ్గా ఉందన్నమాట. సో నేను దాన్ని కూడా నా థీమ్కి తగ్గట్టు బ్రౌనిష్ లోకి సెట్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ కొంచెం చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అండ్ అదంతా సెట్ చేస్తున్నాను. సో ఫైనల్ లుక్ కోసం ఇక్కడ అంతా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ కవర్ వచ్చేసి నాకు వైట్ కొంచెం చాలా బ్లాంక్గా అనిపిస్తుంది. సో అందుకోసం నేను బ్యాక్ కవర్ కూడా కొంచెం ఏమైనా కాఫీ కలరిష్లో అలా ఏమైనా సెట్ చేయాలి అని చూస్తున్నాను.
సో ఇక్కడ వచ్చేసి మనం కలర్ ప్యాలెట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలాగా మనం ప్యాలెట్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ సెర్చింగ్ ఫర్ సంథింగ్ ఇన్ అ బ్రౌనిష్ కలర్, దట్ టు ఆ హార్ట్ షేప్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఉండేలాగా నేను సెర్చ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ఫైనలైజ్డ్ దిస్. నాకు ఇది కొంచెం సెట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇది కొంచెం ఫైనల్ లుక్ అనమాట. ఇంకా ఏమన్నా ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చా, ఇంకా కొంచెం ఏమన్నా లైక్ డెవలప్ చేయొచ్చా అని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ అలా ఏమన్నా యాడ్ చేయొచ్చా అని చెప్పేసి, బట్ నాకు దీనంత నచ్చలేదు. సో ఐ హ్యావ్ డిలీటెడ్ ఇట్ ఇమ్మీడియట్లీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్ అండి. వన్స్ మీరు స్టార్ట్ చేస్తే యూ కెన్ గెట్ టు నో ఎలా మనం డిజైన్ చేయొచ్చు. మనం అట్లీస్ట్ మినిమల్ డిజైన్ అయినా సరే ఎలా మనం వన్స్ మనం డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. హియర్ ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ సేవ్డ్ ద ఫైనల్ డిజైన్. దిస్ ఈస్ ద ఫైనల్ డిజైన్. సో జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్ అండ్ ఎలా అనిపించింది అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను నా డిజైన్ ఏదైతే ఉందో అది డ్రాప్ బాక్స్ సేవ్ చేసుకొని ఐఎమ్ డౌన్లోడింగ్ ఇట్ ఫర్ మై ప్రోడక్ట్ అనమాట. ఇట్స్ ఫర్ స్పైరల్ నోట్బుక్ యాక్చువల్లీ. సో ఇక్కడ నేను డిజైన్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫైనల్ ప్రోడక్ట్ అండి. ఆఫ్టర్ డిజైనింగ్ నేను ఇలా స్పైరల్ నోట్బుక్ కవర్ అయితే డిజైన్ చేయగలిగాను త్రూ క్యాన్వాస్ అనమాట. సో జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ డిజైన్ ఎలా అనిపించింది అండ్ ప్రాసెస్ ఎలా అనిపించింది అని. సో దిస్ ఈజ్ మాకప్ అనమాట. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనిపిస్తే మాత్రం just let me know in the comment section, and thanks a lot for watching.